షాద్నగర్‌లో ఎక్కడ చూసినా నీ పేరే వినిపిస్తుంది. సో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి కావచ్చు, మొన్న రీసెంట్గా బంద్ విషయంలో కూడా అంటే మనం దేన్ని కూడా ఇష్యూ బేస్ మీద చేస్తాం. మనకేదో ఎమ్మెల్యే అంటే కోపం కాదు. ఎంగల్పల్లి వెనికిరాల దగ్గర బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి కూలిపోయి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 2.5 సంవత్సరాల కోలిగా ప్రతిసారి వర్షం పడ్డ ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. 3-4 ఇష్యూస్ జరిగినాయి. ఎవరు అతని దృష్టికి తీసుకెళ్లలేరా? కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకుపోయారు కదా. మరి ఇప్పటి వరకు ఏ కుటుంబానికి వీళ్ళు దాని మీద జరిగినటువంటి నష్టం జరిగినటువంటి వాళ్ళకి ఎవరికి వీళ్ళు ఆదుకున్నారు? మీరు చేసినాక ఏమన్నా న్యాయం జరిగింది అంటే మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. ప్రాసెస్ నడుస్తుంది దానికి సంబంధించి. మొన్న బస్ స్టాండ్లో కావాలని టార్గెట్ చేసినా కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా చాలా మంది అక్కడ ప్రెస్ మీడియా మిత్రులు ఉన్నారు. సిపిఎం పార్టీ ఉంది, సిపిఐ పార్టీ ఉంది, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా నన్ను అన్నారు, ప్రశాంత్ మాట్లాడాలి, ప్రశాంత్ మాట్లాడిన దాకా మేము వెయిట్ చేస్తాం, ప్రశాంత్ ఈ విషయం పైన ఎట్లా మాట్లాడుతాడో చూద్దాం, ఏం మాట్లాడుతాడో ఫస్ట్ ప్రశాంత్ మైక్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడు. నాకు మైక్ వచ్చినప్పుడు నిజాలు అయితే మాట్లాడాలి కదా. అసలు బీసీలకు సంబంధించి ఇష్యూ ఎక్కడి నుంచి జరుగుతుంది? 70 సంవత్సరాలుగా బీసీలు అంటరానితనాన్ని అనుభవిస్తున్నారు రాజకీయంలో. రాష్ట్ర ప్రభుత్వం చేసింది కదా, అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం అనేది జరిగింది. మీరు కులగన్న చేసినటువంటి విషయాన్ని చట్టబద్ధంగా చేసినట్టయితే మీరు ఏదైతే డెడికేషన్ కమిషన్ వేసిందో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ను మీరు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ప్రశాంత్ ముదిరాజు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ షాద్నగర్ యువ నాయకులు. నమస్తే ప్రశాంత్ భాయ్. నమస్కారం. సో దీపావళి శుభాకాంక్షలు. అండ్ నిన్న మొన్న చూసుకున్నట్టయితే షాద్నగర్‌లో ఎక్కడ చూసినా నీ పేరే వినిపిస్తుంది. సో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి కావచ్చు, మొన్న రీసెంట్గా బంద్ విషయంలో కూడా తోపులాట జరిగింది, దాడి జరిగింది అని చెప్పేసి రకరకాల కథనాలు రావడం అనేది జరిగింది. అంటే ఏంటి, కావాలని చేస్తున్నారా లేకపోతే అనుకోకుండా అట్లా జరిగిపోతున్నాయా? ఏంది అసలు ప్రశాంత్ ముదిరాజ్ టార్గెట్ ఏది? అంటే మనం దేన్ని కూడా ఇష్యూ బేస్ మీద చేస్తాం. మనకేదో ఎమ్మెల్యే అంటే కోపం కాదు, మనం ఏదో ఇది కావాలనేది కాదు. మొన్న జరిగినటువంటి ఇష్యూ, ఎమ్మెల్యే ఆఫీస్లో జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే, మా దగ్గర బ్రిడ్జి ఉంటుంది, తంగల్పల్లి వెనికిరాల దగ్గర బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి కూలిపోయి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు ఏమైందంటే, ఈలపల్లి శంకర్ గారు ఏం చేసిండ్రు, ఆ బ్రిడ్జి కొంత శిథిలావస్థ స్థితిలో ఉంటే అక్కడికి వచ్చి ధర్నా చేసి అక్కడ అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఈ బ్రిడ్జిని ఇమీడియట్లీ దీన్ని కూలగొట్టి కొత్త బ్రిడ్జిని నిర్మించాలని చెప్పేసి ఆయన ఫైట్ చేయడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించి ఏం చేసింది, ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పి దాన్ని కూలగొట్టి ఇది చేసింది. తర్వాత వెంటనే వీళ్ళకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఎలాంటి మార్పు లేదు. ఓకే, మంచిగున్నదా, ఎంతో కొంత నడుస్తున్నదాన్ని వీళ్ళు కూలగొట్టిండ్రు. దాదాపు 2.5 సంవత్సరాల కోలిగా ప్రతిసారి వర్షం పడ్డ ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. ఇంతకుముందు కటిక సామాజిక వర్గానికి చెందినటువంటి విశ్వనాథ్పూర్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు, గుర్రంపల్లికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు, బ్రిడ్జి కాడ లారీ బోల్తా పడింది, ఒక కారు బోల్తా పడింది, మళ్ళీ మొన్న లింగం అనేటటువంటి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. వీటన్నిటిని మనం బేస్ చేసుకొని, అరే ఇంత నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కదా ఇవన్నీ జరగటానికి కారణం అని మేమేం చేసినామంటే, మేము ఇక్కడ పోస్ట్ మార్టర్కు దారిలోనే ఎమ్మెల్యే ఆఫీస్, మీ అందరికీ తెలుసు, వెనికిరాల నుంచి ఇక్కడికి రావడానికి పోస్ట్ మార్టర్ చేయడానికి షాద్నగర్ వస్తుంటే దారిలోనే ఎమ్మెల్యే ఆఫీస్ ఉంటుంది. అక్కడ మా ఊరు వాళ్ళందరూ ఏం చేసినంటే, సరే ఇంత దూరం వచ్చినాం కదా, వాళ్ళకు 3 కూతుర్లే ఉన్నారు, వాళ్ళకు ఎట్లో కొంత కుటుంబానికి ఎంతో కొంత ఎస్కేషియా ఇస్తే బాగుంటుంది, వాళ్ళ కుటుంబం చదువు కోసమన్నా, పిల్లల చదువు కోసమన్నా, వాళ్ళ కుటుంబ బాగు కోసమన్నా ఎమ్మెల్యే స్పందించి ఎంతో కొంత చేస్తే బాగుంటుంది అనేది మేమందరం మాట్లాడుకున్నాం. సరే వెళ్ళి అడుగుదాము అని చెప్పేసి అంటే ఎమ్మెల్యే లేడని తెలిసి నిరసన వ్యక్తం చేసినాం. మేము నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించారు, మీరు ఇది చేయడం కరెక్ట్ కాదు అంటే మా కుటుంబానికి న్యాయం చేయండి. సరే ఇటు వరకు బాగానే ఉంది. దీనిపైన ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు. సో ఏదైనా ఉంటే డైరెక్ట్ నాతో వచ్చి మాట్లాడవచ్చు, కానీ ఈ విధంగా చేయడం అనేది, నిరసన అనేది ఇప్పుడు మనం అడుక్కోలేము. ఏది జరిగినా ఒకసారి అంటే, ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ జరిగినాయి, 3-4 ఇష్యూస్ జరిగినాయి, ఎవరు అతని దృష్టికి తీసుకెళ్లలేరా? కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకుపోయారు కదా. మరి ఇప్పటి వరకు ఏ కుటుంబానికి వీళ్ళు దాని మీద జరిగినటువంటి నష్టం జరిగినటువంటి వాళ్ళకి ఎవరికి వీళ్ళు ఆదుకున్నారు? ఓకే, మీరు చేసినాక ఏమన్నా న్యాయం జరిగిందా? అదే వాళ్ళ స్పందన లేదు కనీసం. అరే మా వల్ల చేసినాక న్యాయం జరిగిందా అంటే మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. కలెక్టర్ దృష్టికి ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది దానికి సంబంధించి. ఓకే, సో మొదటి స్టెప్ అయితే పడ్డది. సో అది అయ్యే వరకు నిద్రపోరా? మేము దాన్ని ఖచ్చితంగా కుటుంబానికి ఎంతో కొంత న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేయాలి కదా. బ్రిడ్జి విషయంలో
బ్రిడ్జికి సంబంధించి అంటే వీళ్ళు ఏమన్నారంటే మేము బతిలాడుతున్నాం, కాంట్రాక్ట్ ఇంతకుముందు కొంత డబ్బులు పెట్టుకున్నాడు, మేము మళ్ళీ మీరే చేయండి బాబు, మేము అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కానీ అతను నమ్మట్లేదు, ఈ ప్రభుత్వం అప్పుల పాలైంది కాబట్టి అరే నేను నాకు ఇస్తుందా ఏదా అనేది నమ్మట్లేదు, ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఈ కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు కాబట్టి ఈయన మొన్న కూడా ఒక ప్రకటన ఇచ్చినట్టుంది, నేను వారం రోజులలో ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయకపోతే నేను నా ఆస్తిని తాకట్టు పెట్టైనా సరే దాన్ని పని ప్రారంభిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికీ 10-15 రోజులు కావస్తా ఉన్నది. మరి దాన్ని ఏం చేస్తారనేది ఇక వాళ్ళకి తెలియాలి. ఓకే. ఆయన మొన్న బస్ స్టాండ్ లో కావాలని టార్గెట్ చేసినారా కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా? కాంగ్రెస్ వాళ్ళు అంటే కావాలనే, అంటే మొన్న ఒక ఇష్యూ జరిగింది, ఈ రోజు బస్ స్టాండ్ మొన్న జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు బీసీ బంధుకు సంబంధించి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇచ్చినాక మేము అందరిలాగానే అరే మద్దతు అంటే బంధువులో మేము కూడా ఖచ్చితంగా పాల్గొనాలి, మన కోసం జరిగేటటువంటి పోరాటంలో ఖచ్చితంగా మన పాత్ర ఉండాలనే ఉద్దేశంతో నేను పొద్దున 6 గంటలకు లేచి వెళ్ళటం జరిగింది. అంటే పార్టీ వాళ్ళు అందరు కూడా వచ్చి ఉంటారు అని అనుకున్నాను నేను, ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు అని అనుకున్నాను. అట్లా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత చాలా మంది అక్కడ ప్రెస్ మీడియా మిత్రులు ఉన్నారు, సిపిఎం పార్టీ ఉంది, సిపిఐ పార్టీ ఉంది, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అట్లాంటప్పుడు మనం ఏమనుకుంటాం, అందరూ కలిపే చేస్తున్నారు అనే ఉద్దేశంతోనే మనం అనుకుంటాం. అక్కడికి వెళ్ళి నేను కూర్చోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా నన్ను అన్నారు, ప్రశాంత్ మాట్లాడాలి, ప్రశాంత్ మాట్లాడినాక మేము వెయిట్ చేస్తాం, ప్రశాంత్ ఈ విషయం పైన ఎట్లా మాట్లాడుతాడో చూస్తాం, ఏం మాట్లాడుతాడో ఫస్ట్ ప్రశాంత్ మైక్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడారు. అంతకుముందు వాళ్ళు మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ మాట్లాడుతూ బీజేపీని ఇష్టం ఉన్నట్టు తిడుతా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఇష్టం ఉన్నట్టు తిడుతా ఉంటే అక్కడ మీడియా మిత్రులు కూడా అన్నారు ప్రశాంత్ చాలా ఓపికగా ఉన్నాడు, ఓపికగా కూర్చున్నాడు అనేది మాట్లాడుతున్నారు. నాకు మైక్ వచ్చినప్పుడు నిజాలు అయితే మాట్లాడాలి కదా. అసలు బీసీలకు సంబంధించి ఇష్యూ ఎక్కడి నుంచి జరుగుతుంది, 70 సంవత్సరాలుగా బీసీలు అంటరానితనాన్ని అనుభవిస్తున్నారు. రాజకీయంలో అంటరానితనాన్ని అనుభవిస్తున్నటువంటి బీసీల గురించి మరి నేను కూడా మాట్లాడాలి కదా. ఒక బీసీ బిడ్డగా నేను మాట్లాడాను. అరే బీసీల ఇష్యూ ఏంటంటే వాస్తవానికి నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పేసి మాట్లాడు, నీ చేతిలో లేని విషయాన్ని నువ్వు కల్పిస్తానని ఎట్లా హామీ ఇవ్వడం జరిగింది? అంటే నువ్వు అమెరికాలో ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడి ప్రజలు అబద్ధాలు నమ్ముతారు, మోసం చేసే విషయాల్ని ఈజీగా నమ్ముతారు కాబట్టి నేను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము మోసం చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడు. అదే జరిగింది కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి మాట్లాడు. అట్లా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నీ చేతిలో ఉన్నదాన్ని ఈరోజు కేంద్రం మీద ధర్నా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసింది కదా, అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం అనేది జరిగింది, దానికి సంబంధించి జీవో 9 తీసుకురావడం అనేది జరిగింది, గవర్నర్ దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. అలాగే జంతర్ మంతర్ లో కూడా వాళ్ళు కూడా సేమ్ ఇప్పుడు మీరు ఏదైతే చిన్నపాటి నిరసన తెలిపారో వాళ్ళు ఢిల్లీలో కూడా నిరసన తెలపడం అనేది జరిగింది. నేను అక్కడ అడిగింది కూడా అదే, మీరు కులగన్న చేసినటువంటి విషయాన్ని చట్టబద్ధంగా చేసినట్టయితే మీరు ఏదైతే డెడికేషన్ కమిషన్ వేసిండ్రో బూసా వెంకటేశ్వర్ గారు వేసిండ్రో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ను మీరు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు? మొన్న ఇచ్చినటువంటి హైకోర్టు గానీ సుప్రీంకోర్టు గానీ వీళ్ళని అడిగింది అదే, వీళ్ళని మొట్టికాయలు వేసింది అక్కడనే, మీరు పబ్లిక్ డొమైన్ లో ఈ రిపోర్ట్ ను ఎందుకు బయట పెట్టలేదు అని చెప్పేసి అడిగింది. దానికి మీకు సమాధానం చెప్పలేకపోయారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఈ బూసా వెంకటేశ్వర్ను నామమాత్రంగా పెట్టుకొని వీళ్ళు జేఈడి వాళ్ళతో పని చేయించుకున్నారు, 3 మంత్రులు పెట్టారు, మరి పరిశీలన కమిటీగా 3 మంత్రులు పెట్టారు, మరి ఏం చేసిండ్రు? నేను అడిగేది అదే, అంటే బీసీల పైన మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ ఎంత జనాభా ఉన్నది, అన్ని వర్గాలకు వచ్చినటువంటి జనాభా ఎంత, వాటన్నిటిని కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి వీళ్ళకి ఇంత కల్పించాలని చెప్పేసి ఇక్కడ నా దృష్టి ఏంటంటే ఇటు స్టేట్ గవర్నమెంట్ తప్పు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా తప్పు అంటారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కరెక్టే ఉన్నది అనుకో, మరి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, ప్రతిసారి వెళ్ళి కలుస్తున్నారు కదా, సరే ఆమోదం తెలిపచ్చు. చట్టబద్ధత లేనిటువంటి వాటిని గవర్నరు ఒక పార్టీ మనిషి కాదు కదా, ఒక గవర్నర్ అనేది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నువ్వు చట్టబద్ధత ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా దాని మీద సంతకం పెడతారు? అంటే సరే ఒకవేళ నిజంగానే మీరు అనుకున్నట్టుగా గవర్నర్ అనేట ఆయన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆడ మోడీ చెప్పినటువంటి మాట వింటాడు, సరే గవర్నర్ పెట్టలేదు అని అనుకో, మరి హైకోర్టు ఎందుకు తప్పిదం చూపించింది, సుప్రీంకోర్టు ఎందుకు పక్కన పెట్టేసింది? నేను మొన్న అడిగింది అదే, అంటే మీరు హైకోర్టు మీద బంద్ పెట్టినట్ట, సుప్రీంకోర్టు మీద బంద్ పెట్టినట్ట, ఎక్కడ బంద్ పెట్టినట్టు? మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మీరు బంద్ పెడితే ఎక్కడ పెట్టాలి? రైల్వేలు కానీ, సికింద్రాబాద్ కానీ,
ఇట్లా రైల్వేలు పెడితే కేంద్ర ప్రభుత్వం మీద ప్రభావం పడుతుంది, మీరు దాని మీద బంద్ పెడితే ఉపయోగం. మీరు బంద్ చేసుకుంటున్నారు అంటే మీ తప్పిదో మీరే. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరిని బంద్ పెట్టుకుంటున్నాడు? రాష్ట్ర ప్రభుత్వాన్ని బంద్. బస్సుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ అవుతుందా, కేంద్ర ప్రభుత్వానికి లాస్ అవుతుందా? రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరూ వీళ్ళే బంద్ పెట్టుకున్నారు అంటే వీళ్ళు స్వయంగా ఒప్పుకున్నట్టే. మేమే తప్పు చేసినాము, బీసీల పట్ల మేమే తప్పు చేసినాం అనేది వీళ్ళే ఒప్పుకున్నట్టు. నేనుగా చెప్పేది వాళ్ళు ఒప్పుకున్నట్టే ఆ విషయాన్ని. సో ఇక్కడ మరి బీసీలకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. న్యాయం జరగాలంటే స్వార్థం లేకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు బీసీలంతా కూడా ఐక్యమై పోరాడితే ఇది సాధ్యమవుతుంది. మొన్న నేను ఆర్ కృష్ణయ్య గారిని కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే మీరు శత్రువు ఎవరో ఫస్ట్ చూపియండి. 75 సంవత్సరాలుగా సరే రేపు నాడు అవసరం వస్తే బీజేపీ ఎంపీలు 8 మంది రాజీనామా చేసిండు అనుకోండి, బీజేపీ ఖచ్చితంగా దిగి వస్తుంది. మీరు నిజంగా చిత్తబద్ధంగా బీసీలను, మీరు అన్య మతస్థులను కాకుండా వాళ్ళని బీసీలు చేర్చకుండా, కేసీఆర్ గారు ఇంతకు ముందు పెట్టినటువంటి ఏవైతే పెట్టిండో అంతకుముందు బీసీలను 52%, 14% ముస్లింలు ఎట్లయితే సపరేట్ గా ఇచ్చేసిండో అట్లా సపరేట్ గా మీరు కూడా బీసీ బిల్లును తీసుకెళ్ళండి. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే మా ఎంపీలు, మా గవర్నమెంట్ అంతా కూడా ఖచ్చితంగా అక్కడ పార్లమెంట్ లో మాట్లాడి దాన్ని సక్సెస్ చేస్తారు. 100% సక్సెస్ చేస్తారు. ఇప్పుడు మీ దగ్గర స్వార్థం పెట్టుకొని డీకే అన్న గారు రేపన్నాడు సరే వీళ్ళు స్వయంసో వర్గాన్ని పక్కన పెట్టి బీసీలకు ఖచ్చితమైన రిజర్వేషన్లు ఇవ్వాలని ఫైట్ చేసింది అనుకోండి, మీరే రాజీనామా చేయండి అని చెప్పేసి మీరు ఫైట్ చేస్తారా? కొట్లాడితే ఫైట్ ఎందుకు చేస్తామండి? అదే కొట్లాడతారా? రాజీనామా చేయడం వల్ల ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం 100% ప్రభుత్వం స్వార్థం లేకుండా కొట్లాడతాం. మా పార్టీ అయినా సరే, నేను ఇప్పుడు ఈ రోజు ఆర్ కృష్ణ గురించి మాట్లాడినా, ఆర్ కృష్ణ మా పార్టీ కదా, అయినా సరే నేను మాట్లాడినా కదా, అంటే స్వార్థం లేనట్టే కదా బీసీల మీద. స్వార్థం లేకుండా కొట్లాడుతున్నాను. నన్ను బీసీ ద్రోహి అని మాట్లాడు, పొద్దుగా లేచి నేను బీసీల గురించి మాట్లాడుతుంటే ఆ కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంటే బీసీ ద్రోహి ప్రశాంత్ అని మాట్లాడుతున్నారు. సిగ్గు సెర ఉండాలి వాళ్ళకి మాట్లాడడానికి. నేను అదే మొత్తుకుంటున్నా. అరే ఇంతగానం కొట్లాడుతున్నాము, మీరు కరెక్ట్ లేకుండా, మీరు చట్టబద్ధత అందించకుండా, రిపోర్టు చట్టబద్ధంగా అందించకుండా మీరు లోపం పెట్టుకొని మా మీద అరిస్తే ఎట్లా? మేమేం చేస్తాం దానికి? ఓకే, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అనుకుంటున్నా. భయం అవుతుంది. రేవంత్ రెడ్డికి భయమే పెట్టట్లేదు. ఆయనకు అర్థమైపోయింది, నేను గవర్నమెంట్ 2.5 సంవత్సరాలుగా నేను చేసింది ఏం లేదు, నేను పెట్టినా ఉపయోగం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వీళ్ళు బీజేపీలు వేసుకుపోతారు, అన్నిటినీ బీజేపీలు గెలుచుకుంటారు అనే భయంతో ఈరోజు రేవంత్ రెడ్డి బీజేపీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ ఏం లేదు, బీఆర్ఎస్ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే కేసీఆర్ టీఆర్ఎస్ తీసుకుపోయి బీఆర్ఎస్ పెట్టిండో తెలంగాణ నుంచి లింక్ కోల్పోయింది. కోల్పోయిన తర్వాత కొలాప్స్ అయిపోయింది. బీఆర్ఎస్ పెట్టిన తర్వాతనే మునుగోడు గెలవడం అనేది జరిగింది. మీ రాజగోపాల్ రెడ్డి మీ క్యాండిడేట్ అయినా కూడా బీఆర్ఎస్ అయినాక కూడా మొన్న జస్ట్ 1.8 ఓటు శాతంతో ఓడిపోయింది. అంటే 3-4 లక్షల ఓట్ బ్యాంక్ తో పెట్టినమ్మంటే ప్రభావం పడదు కదా. ఇప్పుడు జనాలకు వెళ్ళిపోయింది దాని వ్యతిరేకత అంతా. ఈరోజు ఎంత నష్టం చేసింది, ఎన్ని కోట్ల అప్పు చేసింది, ఎంత దారుణంగా చేసింది అనేది బీఆర్ఎస్ గురించి ఈజీగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినాం. సరే ఆడ వరకు ఎందుకు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నడుస్తున్నాయి. లంకాల దీపక్ రెడ్డి మీ క్యాండిడేట్, సునీత గారు వారి క్యాండిడేట్, ఇక్కడ నవీన్ యాదవ్ వీళ్ళ క్యాండిడేట్. సో మీ క్యాండిడేట్ గెలిచే ఛాయిసెస్ ఉన్నాయి. వాళ్ళు అధికార దుర్వినియోగం చేయకుండా, నిజంగానే కోట్ల రూపాయలు కొల్లగొట్టకుండా, అక్కడ ఇది చేయకుండా ఉంటే ఖచ్చితంగా బీజేపీ తప్ప వేరే పార్టీ గెలిచేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులంతా కూడా బూత్ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా శక్తి కేంద్రాలు, బూత్ కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు ఇక్కడ నుంచి వాళ్ళే టిఫిన్లు కట్టుకొని, వాళ్ళే కార్లు తీసుకొని, వాళ్ళే పెట్రోల్ పోసుకొని, వాళ్ళే డీజిల్ పోసుకొని పోయి ప్రతి బూత్ స్థాయిలో శక్తి కేంద్రాల్లో బీజేపీ వాళ్ళు వెళ్ళి పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, అంటే ఇంత చేస్తున్నారు కదా, గెలుస్తా మీ క్యాండిడేట్ కన్నా కాన్ఫిడెన్స్ ఉందా? 100% గెలుపు లక్ష్యంగానే పనిచేస్తాం కదా. ఎక్కడైనా ఏ పార్టీ అయినా గెలుపు లక్ష్యంగానే పనిచేస్తాం. అట్లనే మేము కూడా గెలుస్తామని అనుకుంటున్నాం. పక్కా 100%. జూబ్లీహిల్స్ 100% గెలుస్తాను కాన్ఫిడెన్స్ ఉంది. మేము అంత ఆ దిశగా పనిచేస్తున్నాం. ఓకే, టికెట్ విషయంలో లేటే అయ్యింది. ఈ రోజు నామినేషన్ అనుకుంటే ఈ రోజు. సో మరి ఎక్కడ టైం ఉంది? 20 రోజుల ఆల్రెడీ అక్కడ నిర్బంధం ఉంది, హిందువులకు నిర్బంధం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి వాళ్ళు ఓటేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. బీజేపీని గెలిపించే కృషిగా వాళ్ళంతా వాళ్ళే జనాలు. ఇక్కడ కూడా మీరు ఒక మతాన్ని తీసుకొస్తున్నారు. 100%. ఈ రోజు వాళ్ళు నిర్బంధంలో ఉన్నటువంటి వర్గాన్ని అన్నింటిని కూడా మనం బహిర్గతం చేయడమే కదా మన లక్ష్యం. ఎవరైతే మతాన్ని పేరెత్తకుండా ఓట్లు అడిగే శక్తి లేదా మాకు? అభివృద్ధి ఈ రోజు మీరు చూడండి, దేశ వ్యాప్తంగా కూడా ఈ రోజు సిటీ కేంద్రం ఎక్కడ తీసుకున్నా కూడా
కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళ మీద ఆధారపడే ఈ రోజు ఓట్లు అడిగేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఎంఐఎం కూడా పోటీ చేయట్లే, వీళ్ళని గెలిపించడం కోసమే పోటీ చేయట్లే, కానీ మేము స్వతంత్రంగా పోటీ చేస్తున్నాం. మా అక్కడ వేరే వర్గాలన్నీ కూడా మాకే సపోర్ట్ చేస్తా ఉన్నాయి. మేము గల్లీలోకి వెళ్ళి తిరిగినాం కదా నిన్న మొన్న, మొత్తం బీజేపీకే వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా. అవును, జూబ్లీస్ నేను పోయినా, బాబాన్ వచ్చిండు, అందరం పోయినాం. షాద్నలో ఉన్నటువంటి అందరం కార్లు వేసుకొని పోయినాం. నిజం పాజిటివ్ అనిపించింది. 100% నమ్మచ్చు అంటారా? 100% అన్న. సో గెలిచే ఛాయిస్ అయితే ఉంది అనుకుంటున్నారు? 100% ఉంది, పాజిటివ్ వైబ్ అయితే ఉంది. కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఇదైతే గెలుస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ గెలవదు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ గెలవదు. అయితే అంటే వాళ్ళు అధికార దుర్వినియోగం చేయకుండా, నేను అదే అంటున్నా, డబ్బులు కొల్లగొట్టకుండా. ఈ రోజు లంకల దీపక్ రెడ్డి ఏ విధంగా అయితే నిజాయితీగా పనిచేస్తున్నాడో, నిజాయితీగా ఓటు అడుగుతున్నాడో, అట్లనే వీళ్ళు కూడా నిజాయితీ ఓటు అడిగితే ఖచ్చితంగా దీపక్ రెడ్డి గెలుపు. ఇక్కడ కాంపిటీషన్ మీకు బీఆర్ఎస్ కాంగ్రెస్? అధికార పార్టీ. బీఆర్ఎస్ ఏం లేదు, బీఆర్ఎస్ లేదు, అసలు బీఆర్ఎస్ రంగంలోనే లేదు, మా దృష్టిలోనే లేదు. సో రేపు ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే మేము చెప్తున్నాం కదా, లేదు అప్పుడు కూడా బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో లేదు, గెలవదు. నేను 100% దానికి సంబంధించి మేము అక్కడ సర్వే చేసినాం కాబట్టి బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. సింపతి ఓట్ల కోసం వాళ్ళు దేలాడుతున్నారు. ఇంతకుముందు మనం వాళ్ళ భర్త ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా చూసారో తెలుసు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గౌరవించిందో నిన్న మొన్న వాట్సాప్లో ట్రోల్స్ వస్తున్నాయి. అతను ఎంత గౌరవించారు. ఈ రోజు మళ్ళీ సింపతి కోసం వాళ్ళ భార్యను పెట్టి ఇది చేస్తున్నటువంటి పరిస్థితి. మేము గల్లీలకి వెళ్ళి అడిగిన సిచ్యువేషన్ ఏంటంటే, చచ్చిపోయినటువంటి సింపతి తప్ప గోపీనాథ్ గారు అక్కడ అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి లేదు. మీరు సీసీ రోడ్లు చూడండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూడండి, గల్లీలకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అక్కడ అభివృద్ధి లేదు. కంప్లీట్ గా మన జూబ్లీహిల్స్ అనే పేరే అంటే సిటీ కేంద్రం కాబట్టి పెద్దగా వినిపిస్తుంది తప్ప గల్లీలకి వెళ్ళి చూస్తే చాలా దారుణంగా ఉంది. మన గ్రామాలలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కన్నా దారుణంగా ఉంది. ఓకే, అండ్ రేపు షాద్నగర్ ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? అంటే జూబ్లీహిల్స్ పక్కన పెడదాం, ఇదైతే మన నియోజకవర్గమే కదా. 100% ప్రయత్నం చేద్దాం, గెలుపుకు ప్రయత్నం చేద్దాం. ఈజీగా ఒక 15 నుంచి 20 సీట్లు ఇక్కడ గెలుపు కోసం స్థానికంగా పనిచేస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో 15 నుంచి 20. ఇప్పటి వరకు ఒక ఎంపీపీ గెలవలేదు, ఒక జెడ్పీటీసీ కూడా గెలవలేదు అనుకుంటా. ఇంతకుముందు బీజేపీ కూడా 2 సీట్లతోనే పార్లమెంట్ లో అడుగు పెట్టింది. ఈ రోజు 3 సార్లు. సార్ నేను ఇక్కడ ఒక సీట్ కూడా లేదు కదా, అదే అంటున్నా. నేను ఎక్కడ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఈ రోజు ఇప్పటిదాకా బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు జనాలు నమ్ముతున్నారా ఇక్కడ బీజేపీ? 100% నమ్ముతారు. ఎందుకు నమ్మరు? పక్క బీజేపీ అంటే ఓటు అంటే రూపాయి లేకుండా ఓటు ఎవరికైనా వేయాలనుకుంటే బీజేపీ అని ఆలోచన చేస్తారు. కాంగ్రెస్ కి వేయాలనో టీఆర్ఎస్ కి వేయాలనో ఏ ఒక్క మనిషి కూడా ఆలోచన చేయడు. ఈ రోజు యూత్ లో చూడండి, ఒక 100 మంది యూత్ తీసుకుంటే 80 మంది బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు, వేరే పార్టీ వైపు చూడట్లే. వాళ్ళు నిజాయితీగా నిజంగా నేను రూపాయి తీసుకోకుండా ఎవరికైనా ఓటు వేయాలంటే వాళ్ళు టీఆర్ఎస్ వైపు చూడట్లే, కాంగ్రెస్ వైపు చూడట్లే, బీజేపీ వైపే చూస్తున్నారు. సరే ప్రశాంత్, మనం వెళ్ళినా వెళ్ళకపోయినా, మనం వెళ్ళి మాట్లాడినా మాట్లాడకపోయినా అతనికి ఇంట్రెస్ట్ ఉన్నది బీజేపీ. సో మీరు అనుకున్నట్టు మళ్ళీ మనం ఒకవేళ జూబ్లీహిల్స్ లో కలిస్తే అప్పుడు మాట్లాడదాం సిచ్యువేషన్ ఏంది అది ఇది అనేది. తర్వాత ఇక్కడ షాద్నగర్లో కూడా నాకు తెలిసి 2 నెలల్లో ఎలక్షన్స్ అయితే వస్తాయి. రావా తెలియదు, అధికారంలో పెడతాడా అసలు అప్పుడైతే చూద్దాం మరి బీసీల పట్ల తనేం నిర్ణయం తీసుకుంటాడు. బీసీల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదండి. ఒకవేళ నిజంగానే వాళ్ళు 42%, అసలు 42% అనే నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది నేను అడుగుతున్నా. ఈ రోజు 56 అని చెప్పేసి తీసిండ్రు, ఏది బీసీల జనాభా 56 అని తీసిండ్రు. 42 నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? వేస్తే ఈ రోజు ఎస్టీలకు ఎంత అయితే వాళ్ళ జనాభా వాటా ఎంత ఉందో వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ అంత వచ్చింది కదా, ఎస్సీలకు రిజర్వేషన్ ఎంత ఉందో వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి అంత వచ్చింది కదా. ఈ రోజు బీసీలు 56% ఉన్నారు. 42% వచ్చినా నువ్వు 50% దాటినట్టే. నువ్వు 42% వచ్చినా 50% దాటినట్టే, 56% వచ్చినా 50% దాటినట్టే. అట్లాంటప్పుడు నీకు 42 నెంబర్ ఎందుకు వచ్చింది? అది అర్థం కాని పరిస్థితి. బీసీ ఒకవేళ నిజంగా మోడీ గారు ఒకవేళ నేను రిజర్వేషన్ కల్పిస్తా బీసీల కన్నా కూడా కాలు మొక్కి రేవంత్ రెడ్డి పోయి కాలు మొక్కి వద్దొద్దొద్దు, నేను వాళ్ళ మీద సింపతి కోసం కొట్లాడుతున్నా తప్ప వాళ్ళకి న్యాయం జరగని కొట్లాడుతున్నాను అనే రకం ఈరోజు రేవంత్ రెడ్డి. చాలా అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మించిన తెలివి కల్లోడు, జనాలను మోసం చేయడం. ఇన్ ఫ్యూచర్లో అయితే మనకు తెలిసిపోతుంది. అండ్ చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రశాంత్ ముదిరాజ్ తోటి స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.